ఇంటి దగ్గర వంట చేసుకుంటే ఎన్ని గిన్నెలు అవుతాయో, నేను తోటలో క్యారేజీలు గట్టుకెళ్తే అన్నే గిన్నెలు అవుతాయండి. అబ్బచ్చా! ఎందుకు అవుతాయి అక్క అన్ని గిన్నెలు ఎందుకు అవుతాయి అని మీకు డౌట్ రావచ్చు. అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నం, కూర ప్రతి ఒక్కళ్ళు క్యారేజ్ గట్టుకెళ్ళేదే. అంటే జాబ్‌కెళ్ళే వాళ్ళైనా, తోటలకెళ్ళే వాళ్ళైనా. కానీ నేను అన్నం, కూరలతో పాటు, పెరుగుతో పాటు ఒక పచ్చడైతే పెడతానండి. ఎందుకంటే నేను చేసిన కూర నాకు నచ్చిద్ది. అందరికీ నచ్చాలని లేదుగా. మరి ఆ టైంలో వాళ్ళకి ఆ కూర నచ్చకపోతే పద్దాక పని చేసినోళ్ళు సగం ఆకలితో ఉండాలి. అందుకని తోటలలో మనం కమ్మగా తినేదేంటంటే ఆవకాయ. ఆవకాయ కంపల్సరీగా పెడతా. ఇక అలాగే నలుగురు కూర్చొని అన్నం తినేటప్పుడు ఇంకొకళ్ళకి ఏదన్నా కావాలంటే ఎంగిలి చేయి పెట్టాల. అలా పెట్టకుండా ఉండటం కోసం మనం ఇంట్లో గరిటెలు ఎలా వాడుకుంటామో ప్రతి దాంట్లో కూడా గరిటె ఉండేటట్టు పెడతాను. ఈరోజైతే పెరుగు చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అనుకోకుండా మందు కొట్టడం కదా! రోజు మా ఇద్దరికి తోడేసినట్టే రాత్రి పాలు తోడేశాను. పెరుగు చాలా తక్కువ ఉందని పెరుగు ప్యాకెట్లు తెప్పించాను. ఆయన గారైతే బయట పెరుగు అస్సలు తినరు. ఆయన కోసం కొద్దిగా పెరిగేసి ప్యాకెట్లు వేసాను.